నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. ఒకళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినకూడదు. ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించైనా అనుండొచ్చు, అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయనకి ఎవరి మీదైనా కోపం ఉండొచ్చు. కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, కోపం వచ్చేవాళ్ళు కోపం వచ్చింది, వాళ్ళు మేము సినిమా చూడం అంటున్నారు. సినిమా చూడకపోతే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు, అప్పుడు ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయలేడు. ఒక సినిమా మీద కొన్ని వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఆ ఉపాధిని అంతటినీ కూడా ఒక మాట పోగొట్టుకోకూడదు కదా. ఇది ఖచ్చితంగా తప్పే, అది ఎవరు మాట్లాడినా తప్పే. సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. దిస్ ఇస్ మై స్టాండ్. ఎంతమంది ఇప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు, వాళ్ళు మా వాళ్ళు తాగేసి ఇళ్ళకి రావట్లేదు, మాకు చాలా కష్టంగా ఉంది. ఇదివరకు భయంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు రోడ్ల మీద షాపులు ఓపెన్ గానే, ఎక్కడ పడితే అక్కడ. పక్కన గుడి ఉందో లేదు, బడుందో లేదు, వాళ్ళ ఇష్టం. మెయిన్ సెంటర్ లో ఆడవాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. డోర్ డెలివరీలు కూడా స్టార్ట్ చేశారు. సో ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది. మొన్నటికి మొన్న సరే పోనీ అభివృద్ధి అన్నారు. సరే ఏం అభివృద్ధి? జగనన్న హయాంలో ఉన్నప్పుడు మనం 15వ స్థానంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు 18కి పడిపోయాం. ఏం అభివృద్ధి? మొన్న పోనీ ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? విదేశీ పర్యటనలకు వెళ్ళి, దావోస్ పర్యటనలకు వెళ్ళి, అక్కడి నుంచి కూడా ఏమి లేదు. సో ఈ 8 నెలల పాలనలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమి చేయట్లేదు అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది, పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది. ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి. ఏది ప్రజలు చూడకుండా లేరు, ఏది ప్రజలు గుర్తుపెట్టుకోకుండా లేరు. త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు. మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు, ప్రతి పూట. దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగనన్నతోనే సాధ్యం అవుతుంది. అది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున బలంగా నమ్ముతున్నారు. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జై జగన్. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు కదా. మనం అంటే